ఈ జనరేషన్‌లో తిరుగులేని సత్యంగా తేలిన విషయం ఏంటి అంటే, మనం శరీరానికి ఏం అందజేస్తే అది మన మనసుని ప్రభావితం చేస్తుంది. ఎక్కువగా మాంసాహారం, తేలిగ్గా అరగని పదార్థాలు తింటే మనకు బద్ధకంగాను, ఉత్సాహరహితంగాను ఉంటుంది. దానికి బదులు తేలిగ్గా జీర్ణమయ్యే పండ్లు, తాజా కూరగాయలు తింటే మనకు తొందరగా అంతులేని శక్తి కలిగి మనమే ఆశ్చర్యపోయేంత శ్రద్ధ, మానసిక హుషారు కలుగుతుంది. కొన్ని రకాల ఆహారాలు మన భావాలను కూడా ప్రభావితం చేస్తాయి. మీరు గమనిస్తే అది మంచి ఆహారం తిన్నప్పుడు అదొక మనసుకి మంచి ఇంధనంగా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే మనం 24 గంటల్లో కడుపులోకి ఏం పంపుతున్నామో మనం జాగ్రత్తగా ఒక రోజంతా గమనించుకున్నట్లయితే గత 24 గంటల్లో మనం కడుపులోకి పంపిస్తున్న ఆహారం ఏంటో ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది ఏ ఫుడ్ తింటే మనకు ఎలా ఉంటుంది, మన బాడీ తత్వం, మన ఆలోచన విధానం. అప్పుడు మనకు ఒక తేడా అనేది ఈజీగా మనం గ్రహించుకోవచ్చు. అయితే అందులో కొవ్వు పదార్థాలు తగ్గించుకోవచ్చు. లిస్ట్ రాసినట్టయితే ఆ లిస్టులో ఏం తిన్నాము అనేది మనకు తెలిసిపోతుంది. అందులో ఫస్ట్ కొవ్వు పదార్థాలు తగ్గించుకుంటే సగం ప్రాబ్లం మనకు క్లియర్ అయినట్టే. అందులో చాక్లెట్స్, జంక్ ఫుడ్స్ మానేసి చక్కగా పిల్లలకు కూడా తాజా పండ్లు, మంచి ఇంట్లో పెట్టిన పెరుగు లాంటివి పెడితే మనకు సులువుగా జీర్ణం అవుతుంది. తేలిగ్గా మనకు శక్తి అనేది వస్తుంది. ఎర్ర మాంసం తినడం ద్వారా ఎక్కువగా బద్ధకం అనేది వస్తుంది. ఎర్ర మాంసం తినడం మానేస్తే అంత శరీరానికి మంచిది. ఎందుకు అంటే అది త్వరగా జీర్ణం అవ్వదు కాబట్టి అది జీర్ణం అవ్వడానికి మన బాడీలో ఉన్న శక్తిని కూడా హరిస్తుంది. మనం ఎలాంటి ఆహారం తింటున్నామో తెలుసుకుంటే మంచి ఆహారం తీసుకొని మన జీవితాన్ని మంచిగా మనం మలుచుకోవచ్చు.